రైతు సుఖేందర్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తాం. వచ్చే నెల 11వ తారీఖు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సన్నాహక సభకు సభాధ్యక్షులు గౌరవ రాష్ట్ర ఉన్నత విద్యా మంత్రివర్యులు మిత్రులు గుత్తగండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన యువ నాయకులు కార్యదీక్షాపరులు మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారు, గౌరవ శాసన మండలి వైస్ చైర్మన్ విద్యాసాగర్ గారు, అదేవిధంగా విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, కన్నే ప్రభాకర్ గారు, గౌరవ శాసనసభ్యులు భాస్కర్ రావు గారు, రవీంద్ర కుమార్ గారు, అదేవిధంగా నల్లగొండ శాసనసభ్యులు సోదరులు భూపాల్ రెడ్డి గారు, కోదాడ శాసనసభ్యులు పొల్లం మల్లయ్య గారు, అదేవిధంగా నోముల నరసింహయ్య గారు నాగార్జున సాగర్ శాసనసభ్యులు, మా సహచర పార్లమెంట్ సభ్యులు మిత్రులు వెంగయ్య యాదవ్ గారు, పార్టీ ఈ 3 రోజులుగా ఇక్కడ ఈ కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి తుంగతుర్తి శాసనసభ్యులు సోదరులు గాదర్ కిషోర్ గారు, అక్కెలపల్లి రవీంద్రరావు గారు, అటవీ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు బండా నరేందర్ రెడ్డి గారు, హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సైదిరెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకత్వానికి సోదర కార్యకర్తలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నల్లగొండ పార్లమెంటుకు ఒక చరిత్ర ఉంది. ఆనాడు 1952 కన్నా ముందు జరిగినటువంటి స్వతంత్ర పోరాటంలో కీలక భూమి పోషించినటువంటి నల్లగొండ జిల్లా భారతదేశంలోనే నెహ్రూ కన్నా అత్యధికమైనటువంటి మెజార్టీ కావి నారాయణ రెడ్డిని అందించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం. నేను కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి మొదటి వ్యక్తిగా 3 పర్యాయాలు 15 సంవత్సరాలు పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఈ ప్రజలు నాకు ఇచ్చినందుకు ఎల్లవేళలా వాళ్ళకు రుణపడి ఉంటాననేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. ఒకటే కాదు, ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి 10 శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం కూడా దక్కిందనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా గ్రామ పంచాయతీ సభ్యుల నుంచి పాత పార్లమెంటు అవకాశం ఇచ్చింది. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఎంత సేవ చేసినా దాన్ని తీసుకోలేనట్టు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశైలం నీళ్లు తీసుకురావాలన్నా, ఎస్ఎల్బిసి చేయాలన్నా ఆంధ్ర నాయకత్వం మీద అధికార పార్టీలో ఉండి కూడా బెదిరించి ఎంపీకి రాజీనామా బెదిరించి నిధులు తీసుకొచ్చినటువంటి సందర్భం అదే ఎలిమినేటివ్ మాధవరెడ్డి ప్రాజెక్ట్ అనేటువంటి నేను ఈ సందర్భం 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గానికి 2 కేంద్రీయ విద్యాలయాలు సాధించినట్టు గౌరవ ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గంలో 2 ప్రభుత్వ వైద్య కళాశాలలు రావడం కూడా నేను పార్లమెంట్ సభ్యునిగా ఈ నియోజకవర్గాన్ని వారు మంజూరు చేయంగా ధన్యుని అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా ఎన్నో సంవత్సరాల నుంచి బత్తాయి మార్కెట్ కావాలంటే సాధ్యం కానటువంటిది కేసీఆర్ వాళ్ళ బత్తాయి మార్కెట్ అదేవిధంగా కాగితాలకే పరిమితమైనటువంటి ఇండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను 6500 పనులు జరుగుతున్నాయి. ఆనాడు సాంకేతిక పరిజ్ఞానం
సరిగ్గా చూసుకోకుండా మరి టన్నెల్ను దాదాపు 15-16 నడుస్తా ఉన్నది. 83 కిలోమీటర్లకు 32 కిలోమీటర్లు కలిగిన ముఖ్యమంత్రి గారు పలు సందర్భ కావలసిన డబ్బులన్నీ అడ్వాన్స్ గా ఇచ్చి మరొక సంవత్సరాల కాలంలో చేసుకోబోతున్నాం. దానికి ప్రధాన కారకులు ప్రియతమ కేసీఆర్ గారు. ఈరోజు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలోనే కోదాడ కావచ్చు, మరి అదేవిధంగా ఉత్తర కావచ్చు, కూడా కావచ్చు, ఇవాళ రెండో పంటకు నాగార్జున సాగర్ నీళ్ళు కేసీఆర్ గారి పట్టుదల మాత్రమే అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా కేసీఆర్ గారి పట్టుదలతోనే మరి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సూర్యాపేట కావచ్చు, కోదాడలోని కొన్ని మండలాలకు ఎస్ఆర్ఎస్పీ ద్వారా ఘనత కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కేసీఆర్ గారి నాయకత్వంలో సాధిస్తున్నామని. అదేవిధంగా ఎన్నడూ ఎవరు కలలుగనటువంటి ఈ నియోజకవర్గంలోని దామర్చెల్ల మండలం మిర్యాలగూడ నియోజకవర్గంలో 30,000 కోట్లతోని 4,000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులు సాధించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఆ శాఖ నిర్వహించినటువంటి మిత్రులు జగదీశ్వర్ రెడ్డి గారి నేను ఈ సందర్భం ఈ విధంగా ఈ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలను కలుపుతూ మొట్టమొదటిసారిగా వాళ్ళ కోదాడ నుంచి చెట్టెర్ర వరకు కోదాడ కానీ, హుజూర్నగర్ కానీ, అదేవిధంగా మిర్యాలగూడ కానీ, నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని 5 మండలాలు కానీ, దేవరకొండ నియోజకవర్గం నుంచి వాళ్ళ కల్వకుర్తికి 1000 కోట్లతోని జాతీయ సర్కారుని ముఖ్యమంత్రి గారి నేతలు నేనే 2009 నుంచి రాజశేఖర్ రెడ్డి గారితో లెటర్ పెట్టించినా కాలేదు, కోశయ్య గారితో పెట్టించినా కాలేదు, కిరణ్ కుమార్ రెడ్డితో పెట్టించినా కాలేదు. ఆఖరి కేసీఆర్ గారి నాయకత్వంలో దాన్ని సాధించి వాళ్ళ పనులు జరుగుతున్నటువంటి వైనాన్ని మనం చూడవలసినటువంటి అవసరం ఉన్నదని విషయాన్ని మంది. అదేవిధంగా మహారాష్ట్ర సిరివంచ నుంచి ఇవాళ నగరకల్లు, నల్లగొండ, నాగార్జున సాగర్, మాచర్ల మీదుగా రేణిగుంట వరకు 1,600 కోట్లతో వాళ్ళ జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ గౌరవ మన కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రిగా మరి వారు ఎన్నో నియోజకవర్గాన్ని 6 మున్సిపాలిటీలు గతంలో ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఒక 3 మున్సిపాలిటీలు కొత్తగా వచ్చినాయి. ఇలా 10 మున్సిపాలిటీలు ఉన్నటువంటి నియోజకవర్గం నియోజకవర్గం అయితే ఇప్పుడు ఈ నాయకత్వంలో మీరు మంజూరు వాళ్ళ టెండర్లు పిలిచి పనులు అదేవిధంగా ఇంకా కొన్ని ఈ నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు దామర్చెల్లకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, దేవరకొండకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, నగర్ సంబంధించినటువంటి పెట్టెదండ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ కూడా చెప్పినారు. వాళ్ళకి ఎన్నికల దానికి ఆర్డర్స్ ఇవ్వలేకపోయినా ఈ ఎన్నికల తర్వాత వాటన్ని మీ అందరితో నేను ఒకటే మనవి చేసేది, నేను 99లో మొదటిసారి పార్లమెంట్కి అయినప్పుడు 80,000 ఖర్చు వచ్చి 2009లో 1,56,000, 2014లో 1,94,000. ఈసారి ఎన్నికల్లో మన అభ్యర్థి ఎవరున్నా సరే 3 లక్షల మెజార్టీతో గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నదనే విషయాన్ని 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియోజకవర్గంలో 2,90,000 కాదు, క్రెడిట్లో 6 స్థానాలు మేము గెలిచాం. 1 స్థానం రెడ్డి గారు. ఎన్నికల్లో 1 స్థానమే కాంగ్రెస్ గెలిచింది, 6 స్థానాలు టీఆర్ఎస్ గెలిచింది. కాబట్టి అందరి మీద గురుతరమైన బాధ్యత ఉన్నది. నియోజకవర్గాన్ని అత్యధికమైనటువంటి మెజారిటీ ఇచ్చి పార్లమెంటు ఎన్నికలకు సారథ్యం వహిస్తున్నటువంటి కేటీఆర్ గారికి
ఎందుకంటే కేంద్రంలో ఈరోజు గతానికంటే ఈరోజు పార్లమెంట్ అంగు ప్రభుత్వం వచ్చింది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాల్లో ఇక్కడ మిత్రపక్షం పోతే 16 స్థానాలను కూడా వాళ్ళ గెలుచుకొని కేంద్రంలో రాష్ట్ర పలు కార్యక్రమాలను సాధించుకో బాధ్యత నేను ఈ చేస్తూ ఈరోజు అందరిని కూడా కార్యనిర్వాహక అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా రావడం పెద్ద మరి కార్యనిర్వహణ బహిరంగ సభగా అందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై